నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఉపయోగించే వాహనాలు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని చెప్పారు. చెత్త సేకరణ కోసం గతంలో ట్రాక్టర్లు ఉండేవని చెప్పారు. ఆ ట్రాక్టర్ల ద్వారా చెత్తని ఎప్పటికప్పుడు తరలించేవారని తెలిపారు. అయితే ఆ స్థానంలో ప్రస్తుతం పెట్టిన ఈ ఆటోల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్లో చెత్త సేకరణ కోసం నియమించిన సిబ్బంది ఏమాత్రం సరిపోవటం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానాలలో సిబ్బందిని నియమించడం లేదని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చెత్త సేకరణ ఆలస్యం జరిగి పారిశుద్ధ్యం క్షీణిస్తుందని తెలిపారు. కార్పొరేటర్లు బాబు, మీరావలి, కాజా మొయిద్దీన్ తదితరులు పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇదిలా ఉంటే చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వెహికల్ షెడ్ అత్యంత దారుణంగా ఉందని డిప్యూటీ డైమండ్ బాబు తెలిపారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్షాళన చేయకుంటే పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థకి కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత జనాభాకి ఎంతమంది వర్కర్స్ కావాలి, మెయిన్ ఇదొకటి సార్. శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఎవరు లేరండి నాకు తెలిసి, చెప్పండి బయాలజిస్ట్ గారు ముగ్గురు ఉన్నారు. సూపర్వైజర్లు వీళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్స్కి మనకి 16 శానిటరీ వార్డ్స్ ఉన్నాయి, దాంట్లో 5-6 శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. మిగతా వాళ్ళని సూపర్వైజర్ని వాళ్ళు ప్రమోషన్ కింద ఇచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్స్గా చేస్తారు. వాళ్ళ కింద కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ల కింద కూడా 4 సూపర్వైజర్లు పనిచేస్తారండి. పని చేయరు, తిరుగుతూ ఉంటారు. సూపర్వైజర్ మీరు అది ఒక్కటి మాత్రం బాగా, ఎందుకంటే శానిటైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కార్పొరేషన్. మీరు దాన్ని కొద్దిగా పరిశీలించి ఫ్రెష్ అపాయింట్మెంట్స్ 20% ఉన్న వర్కర్స్కి 20% వర్కర్స్ తీసుకోవడం జరిగింది. అవి మనం ఏంటంటే సొసైటీస్ ద్వారా తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్లో ఏంటంటే సొసైటీస్ ద్వారా పేమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు రెగ్యులేటర్ డైరెక్ట్గా వర్కర్స్ పేరునే ఏమంటే తర్వాత సెకండ్ హాఫ్ అంతా మాత్రం వర్కర్స్ బ్యాంక్ అకౌంట్స్లోనే సొసైటీ. ఒకవైపు ఏమో కొన్నిసార్లు మార్కెట్, ఒకవైపు బస్ స్టాండ్, ఒకవైపు ఏమో ఆక్రమణలు. కాలువలు కట్టారు, సెంట్ తీసేవాడు, మన సీట్ తీసేవాడు వచ్చారు. సార్ కాలువలు కట్టారు, కాలువలు పైనుంచి వాడు ఇచ్చేయట్లేదు సార్, టౌన్ పార్టీ కూడా వస్తే మేము తీస్తాం సార్ అని చెప్పి మనం మాట్లాడామని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మనకు చేసి వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైసీపీ అధ్యక్షుడు జగన్ కి లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆ ప్రాజెక్టు గెజెట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంది జగనేనని ఆరోపించారు. గతంలో చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలంతా ఢిల్లీ వెళ్లాం. వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశాం. అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అదుగోతే పాలు చేశారని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అన్యాక్రాంతమైన గుంటూరు నగరపాలక సంస్థకి చెందిన స్థలాలు, అనుమతులు లేని హోర్డింగ్లపైన నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఫైర్ అయ్యారు. గుంటూరు నగరంలో 5 ఎకరాల 59 సెంట్ల స్థలం అన్యాక్రాంతమైందని ఆరోపించారు. ఈ స్థలాన్ని గుర్తించడమే కాకుండా అక్రమార్కుల చెర నుంచి కాపాడాలని కోరారు. చివరికి సర్వే సర్టిఫికెట్లు అమ్ముకునే స్థాయిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ స్థలాలకి రక్షణ కల్పించాలని అన్నారు. అదేవిధంగా ఈ స్థలాలు రిజిస్ట్రేషన్ జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే గుంటూరు నగరంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లపైన డైమండ్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, హోర్డింగ్ల ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదని అన్నారు. కార్పొరేషన్ కి ఆదాయంతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమని డైమండ్ బాబు స్పష్టం చేయడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని చెప్పి కొందరు భారీగానే సంపాదించారని పేర్కొన్నారు. 21 సెంటర్లలో హోర్డింగ్లు పెట్టుకోమని అధికారులు అనుమతి ఇవ్వటం దుర్మార్గమని తెలిపారు. ఒక్కో సెంటర్ కి 1,25,000 సదరు హోర్డింగ్ యజమాని వసూలు చేసుకుంటున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి హోర్డింగ్, విద్యుత్ బిల్లులు కూడా కార్పొరేషన్ చెల్లిస్తుందని అన్నారు. కార్పొరేషన్ అధికారులు నగర సుందరీకరణ పేరుతో ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని డైమండ్ బాబు హెచ్చరించారు. కొంతమంది ఏదో సంథింగ్ గతంలో మీరు రాకముందు ఏదో కింద మీద పడుతున్నారు సార్, పోనీ లేని ఏదో ఉదాసీనంగా ఏదో సాఫ్ట్గా అందరూ ఫ్రెండ్సే కదా అని ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాం తప్పనించి లిటరల్గా మేము కనుక నా దగ్గర ఉన్న సబ్జెక్టు నాలెడ్జ్ దీనికి మీరు ఇది చూస్తే ఇది ఆల్రెడీ నేను మీకు ఇచ్చున్నా, మీ టేబుల్లో ఉన్న సిపి గారు మీరే మీ దగ్గర కూడా చూసుకోండి. ఇందుట్లో కనుక మీరు స్టడీ చేస్తే గుంటూరు నగర సుందరీకరణ మీరు వద్దన్నా కూడా చేసేస్తారు. దీన్ని మీరు ఫాలో అయ్యింది. మీరు చెప్పారు కదా సుప్రీంకోర్టు సూచనలు అని చెప్పి, సుప్రీంకోర్టు సూచనలు మీరు ఎక్కడా ఫాలో అవుతారు. సుప్రీంకోర్టు సూచనలు మీరు ఫాలో అయినా, ఐఆర్సీ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయినా ఓకే
అసలు ఈ సమావేశంలో హోర్డింగ్స్ గురించి టాపిక్కే ఉంది. దయచేసి వాళ్ళ డేట్ 20వ తారీఖు, మీరు వచ్చే నెల 5వ తారీఖు దాకా టైం తీసుకోండి. 5వ తారీఖు లోపు కనుక ఏదో సిద్ధంతంకి పోను రాను వచ్చాడని మళ్ళీ నేను ముందుగానే చెప్తాను. 6వ తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా నేను త్రూ హైకోర్టు ద్వారానే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేసినప్పుడు మీ దగ్గర ఆన్సర్లు కూడా ఉండవు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇది 30 సెంటర్స్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్క సెంటర్కి 1,25,000 రెంట్ కలెక్ట్ చేస్తారు. 1,25,000 మీరు కావాలంటే ఎవరో థర్డ్ పర్సన్ పంపించవచ్చు. అరే బాబు ఈ ఓటింగ్ అద్దెకి కావాలి బాబు 4 రోజులు అంటే వాళ్ళు చక్కగా కొటేషన్ ఇస్తారు. మీకు 1,25,000 రూపాయలు అయితే నెలకి అని చెప్పి అంటే 29, 30, 40 ఉన్నాయి. అంటే వాళ్ళకేమో ఆదాయం ఏమో ఒక రకం, 2 వాళ్ళకి 3 స్థలాలు ఇచ్చాం. ఈ 3 స్థలాలు వాల్యూ చూడండి. 3 స్థలాలు కూడా ఎలాగ ఇచ్చారు తెలుసా అండి? అద్దెలేదు దానికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంద్రా వీళ్ళకి ఇచ్చిన స్థలాలంటే వాళ్ళంట పైన సోలార్ సిస్టమ్ పెట్టుకుంటారంట. దేనికి సోలార్ సిస్టమ్ అంటే ఆ సోలార్ సిస్టమ్ నుంచి ఈ హోర్డింగ్స్ మొత్తానికి పవర్ ఇచ్చుకుంటారంట. ఇవాళ వెళ్ళి చూస్తే ఆ పవర్ బిల్ కూడా కార్పొరేషన్ కడుతుంది. లైటింగ్ సంబంధించిన పవర్ బిల్ కూడా కడుతుంది మనకి. నేను దీని విషయంలో నేను వన్స్ కనుక లీగల్గా ప్రొసీడ్ అయితే డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. 100 కాదు 100 నేను ఎట్లా ఫిక్స్ చేయాలో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఫిక్స్ చేసే దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఏంటనేది లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం మీరు ఇబ్బంది పడకూడదని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక వాతావరణం అనుకూలంగా ఉండాలని ఇందాక నాని గారు అనుకుంటా. ఇంకొకటి మన గౌరవ సభ్యులు ఎవరో చెప్తా ఉన్నారు, అరండాలపేటలో 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టేశాడు. సెకండ్ లైన్ ఎక్కడో 5 అంతస్తుల బిల్డింగ్ అంటే 2 స్థలాలు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఒక 3వ స్థలం. ఈ 3 స్థలాలు ఇచ్చి పైపెచ్చి మీరు 29 సెంటర్లో మీరు హోర్డింగ్స్ పెట్టుకోండి అంటే అసలు ఇంతకంటే పాపం ఇంతకంటే దుర్మార్గం కొట్టు ఉంటుందని అడుగుతా ఉన్నాను నేను సభాముఖంగా. ఎందుకంటే ఇది ఆదాయం లేదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కమిషనర్ గారు వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ చేసాం మనం ఒక గిఫ్ట్. ఇది మనకి ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఎంఏఐ నుంచి పర్మిషన్ ఎలా తీసుకున్నారంటే 10x20 అడుగులకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. మీకు తెలుసు ఆ విషయం. అప్రూవల్స్ 10x20 అడుగులకు తీసుకొని మన టౌన్ ప్లానింగ్ సిపి గారు 10 మీటర్లు ఇంటూ 20 మీటర్లకి రిజిస్టర్ చేశారు. సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏనాడైనా సమగ్ర సోమశిల ప్రాజెక్టు గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 40,000 క్యూసెక్లకి పెంచారు. అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఖాతరు చేయలేదు. 14 ఏళ్లలో ఎప్పుడు పెన్నార్ డెల్టా ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు. సంగం నెల్లూరు బ్యారేజ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. మేమే పూర్తి చేశామని అన్నారు. దాంతో పాటు బానకచర్ల దగ్గర నుంచి కుందు నదికి 3,000 ఉంటే 11,000కు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు కూడా అమలు కాలేదు. బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం. సంతోషం, పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక 11,000 క్యూసెక్కులు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడనింగ్ కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మీరు సోమశిల రిపేర్ల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు, అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి సోమశిలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు. ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావలి కెనాల్కి కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి. నెల్లూరు బ్యారేజీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం 2014లో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి ఈరోజు సోమశిలలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా 2014లో అధికారంలోకి రాగానే సంగం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి. కానీ ఏమీ పని పూర్తి కాకుండానే 5 సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజీని పూర్తి చేశాడు.
నెల్లూరు బ్యారేజ్ 2 బ్యారేజ్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఇది అరుదైనటువంటి. దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి 2వ వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే అంశాలపై కౌన్సిల్ సమావేశంలో వేడిగా చర్చ జరిగింది. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల కార్పొరేషన్ కి రావాల్సి ఉండగా అధికారుల తీరు కారణంగా నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులకి స్పష్టమైన విధానం లేదని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పెద్ద ఎత్తున ప్రకటనల బోర్డులు పెడుతూ కార్పొరేషన్ కి లక్షల రూపాయలు నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటులో కానీ తద్వారా ఏర్పాటు చేసిన ప్రకటనల వలన కార్పొరేషన్ కి ఎలాంటి ఆదాయం రావటం లేదని చెప్పారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన ప్రకటనల నుంచి వసూలు చేయవలసిన డబ్బుని సక్రమంగా చేయటం లేదని అన్నారు. చెక్కుల రూపంలో అనేక మంది వ్యాపారస్తులు ఇస్తున్నప్పటికీ కూడా డబ్బుల రూపంలో జమ కావటం లేదని అన్నారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన రహదారులన్నీ ఆక్రమణకి గురవుతున్నాయని చెప్పారు. ఆక్రమణకి గురవుతున్న రహదారులన్నీ తక్షణమే క్లీన్ చేయాలని చెప్పారు. వీధి వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లకి అడ్డగోలుగా పెట్టేస్తున్నారని చెప్పారు. దీని కారణంగా నగరపాలక సంస్థకు నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు బాబు, కోవలముడి రవీంద్ర చెప్పారు. వీధి వ్యాపారులకి ఉపాధిని కల్పించడంతో పాటు కార్పొరేషన్ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా నగరపాలక సంస్థ నెలకి 50 లక్షల రూపాయలు ఆదాయం కోల్పోతుందని డిప్యూటీ డైమండ్ బాబు చెప్పారు. అయితే ఈ విషయాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఖండించారు. ఇప్పటివరకు 3 ఏళ్ల పాటు కార్పొరేషన్ కి 20 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే మరుగుదొడ్ల నిర్వహణ, డబ్బులు వసూలు విషయంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. ఏడాది కాలంగా విజయనగరం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లాలో ఉత్తరప్రదేశ్ లోని మెరాట్ తో పాటుగా ఢిల్లీకి చెందిన 3 అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సంవత్సర కాలంగా ఢిల్లీలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మేరట్ కి చెందిన మహమ్మద్ వసీం అరకు లోయలోని విశ్వనాథం నుంచి గంజాయి కొనుగోలు చేసి అలాం ఖుర్షీద్ ద్వారా ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కబీర్ ఢిల్లీ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరొక 5గురి పాత్ర ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రక్యూర్ చేసుకుని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకుని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మోర్ దెన్ 1 ఇయర్ నుంచి ఇది వాళ్ళు చేస్తున్నారు. విజయనగరం టౌన్లో వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే మీ ఇల్లుని అద్దె మీద ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. మీ ఇల్లుని ఎవరు దేనికోసం యూజ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద దృష్టి. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లకి స్నాక్స్ అందించారు. అయితే బాలాజీ అనే కార్పొరేటర్ కి బూజు పట్టిన జీడిపప్పుని ఇచ్చారు. ఓపెన్ చేసి తినే సమయంలో ఆయన గమనించారు. నాసిరకమైన బూజు పట్టిన జీడిపప్పుని స్నాక్స్ గా ఇచ్చారంటూ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి కమిషనర్ పి శ్రీనివాసులు స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు వారి డివిజన్లకు ప్రథమ పౌరులని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అధికారులు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని అన్నారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ మల్లవరపు రమ్య అడిగిన ప్రశ్నకి మేయర్ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ డివిజన్లోనైనా ప్రతిపాదనలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తాను ప్రాతినిధ్యం వహించే 20వ డివిజన్లో కూడా ప్రతిపాదనలు పెట్టారని గుర్తు చేశారు. అలాగే అభివృద్ధి పనుల గురించి
సంబంధించి ఎమ్మెల్యేలు అడగొచ్చని వివరించారు. గుంటూరు నగరంలో స్ట్రీట్ వెండర్స్ వెనుక పెద్ద మాఫియా ఉందని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మాఫియా భారతం పడతామని హెచ్చరించారు. కమర్షియల్ ఏరియాలో ఖాళీ స్థలం కనిపిస్తే తెల్లారిలోపు ఏదో ఒక గుడారం వేసుకుంటున్నారని చెప్పారు. మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ట్రాఫిక్ కి అవరోధంగా మారిన వ్యాపార సంస్థలు రోడ్డు ఆక్రమణలపై పలువురు కార్పొరేటర్లు తమ గళాన్ని వినిపించారు. దీనిపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించారు. నగరంలో రోడ్డు ఆక్రమణలు తొలగిస్తామని ప్రకటించారు. పక్కా యాక్షన్ ప్లాన్ తో ట్రాఫిక్ రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపి వారికి ఒక నిర్దేశిత స్థలం కేటాయిస్తామని అన్నారు. వాళ్ళతో కూడా మీటింగ్ పెడతాము. అందరూ నాట్ ఓన్లీ స్ట్రీట్ వెండర్స్, మళ్ళీ మీ అందరితో కూడా ప్రత్యేకంగా నేను ఒక మీటింగ్ పెట్టుకుంటాను. ఓకే, తర్వాత పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్ పెడతాం. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తో, వేరియస్ అసోసియేషన్స్, అదే స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తో కూడా మాట్లాడతాం. అన్ని రకాల వెండర్స్ అసోసియేషన్స్ తో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చే ఇన్పుట్, సలహాలు, సూచనలు కూడా తీసుకొని దాన్ని, ఎందుకంటే మొన్న లాస్ట్ టైం డిస్కషన్స్ లో మీ దగ్గర నుంచి కొంతమంది నుంచి కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. ఎట్లా అంటే వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టగొట్టిన వాళ్ళం అవుతాము. అది 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 కూడా ఆ విధంగా ఆలోచిస్తే కరెక్టే. కానీ మనము ఎవరిని కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసాను 2-3 రోజుల క్రితం ఖాళీగా ఉంది. ఇప్పుడు అది మన ఇది ఉంది కదా గాంధీ పార్క్ దగ్గర, అది కడుతూ ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాన్ని కూడా ఆక్రమించారు. 2-3 రోజులు వేసి గుడారాలు వేసి దాని కింద ఏదో పెట్టి అమ్ముతున్నారు. ఒక ఆయన ఎవరో ఈవెన్ నర్సరీనే పెట్టేశారు. అర్థం కదా, ఇది కనిపిస్తే నేను అదే విన్నా. అప్పుడు ఎవరో అన్నారు, ఎవరో మన సభ్యులు, ఇది పెద్ద మాఫియా నడుస్తున్న మాఫియా. ఆయచిత్ర యూనిట్ చేపట్టిన విజయోత్సవ యాత్ర గుంటూరుకి చేరింది. ఈ మేరకు శ్రీనివాసరావు ఫెనిక్స్ మాల్ లో గల ఫుడ్ కోర్టు నందు ఆయ్ సినిమా బృందం విచ్చేసి సందడి చేసింది. ఫెనిక్స్ మాల్ ఫుడ్ కోర్టు యాజమాన్యం అభిమానుల మధ్యన అట్టహాసంగా విజయోత్సవ వేడుకలు జరుపుకుని కేక్ ని కట్ చేశారు. అనంతరం మైత్రి సినిమాస్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. కార్యక్రమంలో ఆయ్ సినిమా బృందం పేర్ని నార్నియా నితిన్, హీరోయిన్ నైనా సారిక, డైరెక్టర్ అంజీ మరియు ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్, కడంశెట్టి సతీష్, గంగినేని శ్రావణ్ కుమార్, సంకూరి ఫనీ, వివిధ రెస్టారెంట్ల యజమానులు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ చాలా మంచి రెస్పాన్స్ తో ఉన్నారు. మొత్తం 2 స్టేట్లోనూ మంచి టాక్ ఉంది. తప్పక అందరూ చూడాలి, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. అలాగే మేము కర్నూలు నుంచి మొదలుపెట్టి మొత్తం సీటెడ్ మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రతి దగ్గర బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా మాకు సపోర్ట్గా నిలిచారు. ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మన టూర్ చాలా బాగా జరిగింది. అండ్ గుంటూరుకి మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ టుడే. అండ్ ఇలాగే మా మూవీకి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ గారి అభిమానులకి, నితిన్ గారి అభిమానులకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే థియేటర్లో సినిమా చూసే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు బయటకు వచ్చి. చాలా సంతోషం అండి. ఫినిక్స్ మాల్ వారు ఇక్కడ స్పాన్సర్ చేశారు, ఫుడ్ కోర్ట్ వారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ సినిమా బాగా నచ్చుతుంది. అందరూ సినిమాకి వెళ్తున్నారు. మళ్ళీ మళ్ళీ వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్ళినోళ్ళు నెక్స్ట్ టైం లవర్తో వెళ్ళండి. గుంటూరులోని 54 డివిజన్లో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం పట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. శిలాఫలకం ధ్వంసం చేయడాన్ని కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చెలరేగింది. ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ కౌన్సిల్ సమావేశంలో మేయర్ ఎదుట స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకి వైసీపీ కార్పొరేటర్స్ సంఘీభావం తెలిపారు. కేవలం వైసీపీ శిలాఫలకాలను ఎందుకు ధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేని శిలాఫలకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మేయర్ స్పష్టమైన సమాధానం చెప్పేంత వరకు కౌన్సిల్ లోనే ఉంటాము అంటూ వైసీపీ కార్పొరేటర్లు నిరసన సాగించారు. దీంతో కమిషనర్ స్పందిస్తూ ధ్వంసం చేసిన శిలాఫలకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేటర్లు ఆందోళన విరమించారు. మా సమక్షంలో జరగలేదు. వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇదంతా ఉన్నారు కదా కింద
ఆఫీసులో నేమ్స్ ఉన్నాయి. ఇది పాల్గొంటారు. ఇప్పుడు వాళ్ళ అభియోగం ఏంటంటే చెప్పింది ఒకటి, వీళ్ళందరూ అంతా రికార్డుగా ఉన్నాయండి కూడా. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకి రక్షణ లేదని ఆరోపించారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 3 అత్యాచారాలు జరుగుతున్న పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోల్కతాలో పీజీ విద్యార్థిని లైంగిక దాడితో పాటు దారుణ హత్యకు గురైన ఘటనని నిరసిస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో హిమని సెంటర్ నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కరీం మాట్లాడారు. పీజీ విద్యార్థిని న్యాయం జరిగే వరకు ఎన్ఎస్యుఐ ఉద్యమిస్తుందని ప్రకటించారు. మహిళా సంరక్షణ చట్టాలు అంటే మృగాలు భయపడేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు షేక్ పాల్గొన్నారు. మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గుంటూరు నగరం జిల్లా వ్యాప్తంగా కూడా మన హిందూ కళాశాల సెంటర్ దగ్గర నుంచి గాంధీ విగ్రహం దగ్గర నుంచి హిందూ కళాశాల సెంటర్ వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యపరంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి మహిళల వరకు కూడా రోజు ఈ భారతదేశంలో 3 అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక డాక్టర్ పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేసి రెస్ట్ తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో కొంతమంది అఘాయిత్తులు ఈ విధంగా ఒక మహిళా డాక్టర్ పైన, అంటే మనం దేవుడి తర్వాత దేవుడిగా భావించేటటువంటి ఒక డాక్టర్ని ఈ విధంగా అత్యాచారం చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ జరిగినటువంటి ఏదైతే యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నారో ఇది చేసింది హత్య కాదు, ఇది సూసైడ్ చేసుకొని ఆ విద్యార్థి ఆ డాక్టర్ చనిపోయిందని చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ హత్యకు పాల్పడినటువంటి ఒక్క వ్యక్తి కాదు, ఒక సీనియర్ డాక్టరు మొత్తం టెస్టులు మొత్తం చేసి అది చేసినటువంటి హత్య కాదు, దీన్ని కొంతమంది కలిసి హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి పరిస్థితి. డాక్టర్ని కూడా ఏ విధంగా అయితే పాపం వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులు అనేకమైనటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా ఉన్నత స్థాయిలో చదివిస్తే ఈ విధంగా ఒక మహిళా డాక్టర్కే రక్షణ ఇవ్వలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎవరైతే ఒక్క నిందితుడిని చూపించి మీరు ఈ యొక్క జరిగినటువంటి ఆత్మహత్య చేసినటువంటి నిందితులను ఒక్కడనే అని చెప్పేసి శిక్షిద్దామని చూస్తున్నారేమో, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఏం పాపం చేసింది చదువుకోవడమా? మీరు అన్నారు బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు. ఈరోజు ఉన్నత స్థాయిలో బేటీ చదివింది, కానీ ఇప్పుడు బేటీని ఎవడు కాపాడారు? ఈ ప్రభుత్వాలు ఏమైనా కాపాడినా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.